నమస్కారం సార్. చెప్పండి. మీ పేరు? సుభాష్. సుభాష్ గారు, ఈసారి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు కదా, గెలుస్తారంటారా? సిట్యువేషన్ ఇప్పుడు చూస్తే కొంచెం ఫ్లూయిడ్గా కనిపిస్తుంది. ఎందుకంటే రూలింగ్ జగన్ పార్టీ కంప్లీట్ స్ట్రాంగ్ పొజిషన్లో ఉంది. కంప్లీటివ్ ఓటర్స్ ప్యాటర్న్ చూస్తే అటు విమెన్ ఓటర్స్ అవుట్ నంబర్ మెన్ దేర్. అక్కడ ఆ కంప్లీట్ ఉమెన్ ఓటర్స్ని ఈయన క్యాప్చర్ చేసుకున్నాడు. బహుశా సెకండ్ టర్మ్ ఈయన రావచ్చు, పాసిబిలిటీ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏది పవన్ కళ్యాణ్ మరి నాయుడు అండ్ బీజేపీ కాంబినేషన్ అక్కడ నడుస్తుందో లేదో. ఎందుకంటే బీజేపీది కంటెన్షన్ అక్కడ లేదు. సౌత్లో ముందు నుంచి నార్త్ అండ్ సౌత్కు ఆ డిఫరెన్స్ ఉంది, ఇవాళ కూడా ఉంది. ఇన్నిసార్లు తెలంగాణలో కూడా మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో కూడా ఏం చేయలేకపోయినారు. ఆ ఇంపాక్ట్ అక్కడ ఉన్నది. ఒక్కసారి జగన్ ఒక చెప్పేస్తే నా ఎలా బీజేపీ ఉన్నది, వాళ్ళకి అండర్స్టాండింగ్ ఆయనకు కూడా ఉంది. ఇష్యూ బేస్లో సపోర్ట్ చేస్తాడు ఆయన. కానీ ఓపెన్గా అక్కడ చెప్తే ఆ ఉమెన్ ఓటర్స్ ఎవరు ఓట్ చేయరు ఆయన. అందుకోసమే ఆయన సెక్యూర్గా ఉన్నది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఈ కాంబినేషన్తో వస్తాడో లేదో అది చెప్పలేము. సిట్యువేషన్ అయితే ఫ్లూయిడ్గా ఉంది, కంఫర్టబుల్గా లేదు. అదైతే ఉంది. షర్మిల కూడా కాంగ్రెస్ జాయిన్ చేసింది. ఆ ఇంపాక్ట్ ఏమవుతుంది? ఆ ప్రభావం ఆయన ఫాదర్ది బ్రదర్ కూడా చేస్తుండే, ఈయన చేస్తుంది. ఎవరికి ఏమవుతుంది అది చెప్పలేము. ఇక కాంగ్రెస్ అయితే అక్కడ నాన్ ఎగ్జిస్టెంట్ ఉంది ఇప్పుడు ఆంధ్రాలో. అంటే జగన్ గారు డెవలప్మెంట్ అనేది చూపించలేదు అని చెప్పేసి అంటున్నారు. అందుకనే ఇప్పుడు కొంచెం పబ్లిక్ కూడా చంద్రబాబు సైడ్ ఉంది. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? టీడీపీది సపోర్ట్ ఉన్నది. ఎందుకంటే చౌదరి వాళ్ళు ఉన్నారు కదా, అక్కడ కమ్మోళ్ళు ఉన్నారు. ముందు నుంచి వాళ్ళకు హోల్డ్ ఉంది, ప్రభావం ఉంది. కానీ ఈ సిట్యువేషన్ ఎట్లా ఉన్నదంటే ఓటింగ్ ప్యాటర్న్ మీద ఉంటుంది. ఇప్పుడు డెవలప్మెంట్ అక్కడ జగన్ చేస్తలేడు, కానీ పబ్లిక్ ఆ మెజారిటీ ఉమెన్ పబ్లిక్ ఆయన ఫేవర్లా గట్టిగా ఉన్నారు. డైరెక్ట్గా ఏది మధ్యవర్తిని తీసేసి డైరెక్ట్గానే డీల్ చేస్తుండు. వేరే పార్టీలు చేస్తలేరు అట్లా. అది ఒకటి ప్లస్ పాయింట్ ఉంది. అంటే ఇప్పుడు టీడీపీ, జనసేన, బీజేపీ మూడు కలిసినాయి కదా ఇది వైఎస్ఆర్సీపీకి. దానికి కేవలం వైఎస్ఆర్సీపీకి భయపడనేసి అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? ఈ మూడు కాంబినేషన్ డెంట్ చేయలేరు బాబు, అది కనిపిస్తలేదు. ఇప్పుడు లాస్ట్ ఛాన్స్ నాయుడుకు, ఆయన ఏజ్ ప్రకారం, ఆయన ఎక్స్పీరియన్స్ ప్రకారం ఆయన చాలా పెద్ద లీడరు, అన్నీ చూసి నేషనల్ లెవెల్గా ఉన్నాడు. కానీ ఆ పబ్లిక్ సపోర్ట్ దిగిపోయింది. ఎందుకంటే జగన్ వాళ్ళ ఫాదర్ సింపతి తీసుకొని వచ్చేసాడు, వచ్చి క్యాప్చర్ చేసేసాడు. ఓటింగ్ ప్యాటర్న్లా ఎడ్జ్ ఆయనకు ఇప్పుడు కూడా ఉంది. 100% నేను అనుకుంటా సెకండ్ టర్మ్ ఆయన డెఫినెట్గా వస్తాడు. అది ఉంది. డెవలప్మెంట్ లేకుండా ప్రభావం లేదు. అది అంటే ఈసారి పవన్ కళ్యాణ్ గారు కనీసం ఎమ్మెల్యే సీట్లు కొన్ని అన్న సంపాదించగలుగుతారు అంటారా పోయినసారి కంటే ఎక్కువగా? ఆంధ్రాలో ఆయనది ప్రభావం లేదు సార్. ఫిల్మ్ గ్లామర్ ఉండొచ్చు. చిరంజీవి కూడా పాలకుల నుంచి ఓడిపోయాడు, మీకు తెలిసే. చిరంజీవి పెద్ద లీడరు, పెద్ద యాక్టరు. ఆయనకన్నా ఎక్కువ ప్రభావం పవన్ కళ్యాణ్ పిల్లలు తమ్ముడే కదా. అయితే ఆయనది ఇంపాక్ట్ అక్కడ లేదు. ఇప్పుడు లక్కీలీ వస్తే చాలా పెద్ద విషయం. ఆ కాంబినేషన్తోని వస్తే రావాలి, లేకుంటే ప్రాబ్లమే.